హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు చేస్తున్నాను. చూడండి, కావాల్సిన పదార్థాలు చేపలు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ టూ టూ త్రీ తీసుకున్నాను. ఆనియన్స్ ఇలా కట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇది పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, తర్వాత ఇది వచ్చే టమాటా, ఆనియన్ మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఒకసారి ఎలా కలుపుతున్నానో చేపల పులుసు అనేది. తర్వాత వచ్చేసి సాల్ట్ తగినంత సాల్ట్ వేస్తున్నాను. చూడండి, అవసరం ఉంటే తగ్గితే కాస్త దించేటప్పుడు కలుపుకుందాం మనం. తర్వాత వచ్చేసి ఆయిల్ కాస్త ఎక్కువగా పట్టిద్ది, చేపల పులుసు అనేది ఆయిల్ ఎక్కువగా పట్టిద్ది. తర్వాత వచ్చేసి కారం అయితే చాలా ఎక్కువ పట్టిద్ది. కారం వేస్తున్నాను. చూడండి, ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పసుపు వేయాలి. పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు కూడా తగినంత వేయాలి. తర్వాత వచ్చేసి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం. చూడండి, ఇది ఎలా కలుపుతున్నాను. మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి మొత్తం. ఇది బాగా మనకి ముక్కలకి ఎలా పట్టిద్దో అలా ఇది ముక్కలకి మొత్తం పట్టేలాగా మనం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలకి బాగా పట్టింది. ముక్కలకి ఇలా బాగా పట్టాక తర్వాత వచ్చేసి చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండు అనేది తక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ వచ్చిద్ది. చింతపండు ఎక్కువగా వేసుకుంటే ఏమైందంటే పులుపు వచ్చేసిద్ది, మనకి కూర మొత్తం పుల్లగా అయిపోయిద్ది. కొంతమంది ఏంటంటే చింతపండు ఎక్కువ వేస్తే దిగకుండా ఉండిద్ది, నిల్వ ఉండిద్ది అని చింతపండు ఎక్కువ వేసుకుంటారు. కానీ చింతపండు టేస్ట్ అనేది తగ్గించేసిద్ది. దానికి చింతపండు అనేది తక్కువ వేసుకోవాలి మనం, ఎక్కువగా తీసుకోకూడదు. నేను చిన్న నిమ్మకాయ అంతా కూడా తీసుకోలేదు చింతపండు. చూడండి ఒకసారి, చింతపండు తీసుకుంటున్నాం. కొత్తిమీర కూడా చల్లేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను కలుపుకునేటప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం వేసుకున్నాను. తర్వాత వచ్చేసి చింతపండు రసం వేస్తున్నాను. చూడండి, అది కొంచెమే నేను చింతపండు తీసుకుంది, ఆ కొంచెమే సరిపోయిద్ది. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ కూడా మనకి చల్లగా ఉంది కదా, దాని గురించి కూర అనేది దిగదు. అందుకే చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత వచ్చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం మనం. మిక్స్ చేసుకున్నాక వాటర్ తీసుకొని, వాటర్తో చాలా ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ పట్టిద్ది. ఇది బాగా చిక్కగా వచ్చేదాకా మనం బాగా వండుకోవాలి. చిక్కగా వస్తే కూర రెడీ అయిపోయినట్టే. చూడండి ఒకసారి, ముక్కలు అనేది మనకి బాగా మునగాలి. చేపలు అనేది కాస్త ఇది విషవాయువులు లాంటివి కూడా ఉంటాయి. మనకు నీళ్ళల్లో ఉండేది మనకు తెలియదు. అది కచ్చా పక్కగా ఉడికితే చాలా ప్రమాదకరంగా ఉండిద్ది. చేప కూర అనేది చేప మునిగి బాగా నీట్గా మనకి బాగా చిక్కగా రావాలి. ఉడికి 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 చిక్కగా రావాలి అది. ఇది మొత్తం బాగా చిక్కగా వచ్చాక నేను మీకు పిక్ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేప పులుసు అనేది మనం కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఉడికాక ఎలా వచ్చిందో నేను పిక్స్ పెడతాను మీకు. సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. సబ్స్క్రైబర్ చేయండి, లైక్స్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.